Represented by La Lens TV. భూభారతి చట్టంలోని 7వ ఎపిసోడ్లో మరింత వివరణాత్మకంగా తెలుసుకుందాం. నేను కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. భూభారతి చట్టంలోని గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ఎలా ఉంది అంటే సెక్షన్ 13 రూల్ 12 ఏం చెప్తుందంటే గ్రామ పహాని, ప్రభుత్వ భూముల రిజిస్ట్రార్, మార్పుల రిజిస్ట్రార్, నీటి వనరుల రిజిస్ట్రార్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే భూ హక్కుల రికార్డులలోని వివరాలను ఈ రికార్డులలో ఆన్లైన్ ద్వారా కూడా పొందుపరుస్తారు. మ్యుటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్లో గ్రామ లెక్కలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఈ గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరచడం జరుగుతుంది. అయితే ధరణి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయింది. ధరణి చట్టంలోని గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ప్రస్తావన అనేది లేదు. భూభారతి యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది గ్రామ రెవెన్యూ రికార్డుల యొక్క ప్రస్తావన. అయితే భూభారతి చట్టంలో మరో సెక్షన్ ఏంటంటే రికార్డుల యొక్క కాపీ పొందడం ఇలా. సెక్షన్ 12 రూల్ 11 భూభారతి చట్టం ఏం చెబుతుందంటే భూమి యొక్క హక్కుల రికార్డులను భూభారతి పోర్టల్ అందరికీ అందుబాటులోకి ఉంటుంది. అయితే ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం కూడా ఉండేది. భూభారతిలో భూ హక్కులు పూర్తిగా పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి ఉంటాయి. ఎవరైనా భూ హక్కుల రికార్డ్ సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే భూభారతిలో ఉన్నటువంటి ఫామ్లో 10 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీని జారీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఇప్పటి వరకు 7 ఎపిసోడ్స్ భాగంగా మనం ఈ యొక్క భూభారతి చట్టాన్ని 7 భాగాలుగా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా చర్చించుకోవడం జరిగింది చట్టం మొత్తం. అయితే భూభారతి చట్టం యొక్క సిరీస్ మీకు కావాలనుకుంటే లా లెన్స్ టీవీని విజిట్ చేయండి. అందులో మీకు భూభారతికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తి వివరాలను వీడియో రూపంలో అందించడం జరిగింది. నేను రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి.